హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఒక 2 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొన్ని సీజన్స్గా చాలా నిరాశపరుస్తుంది. కానీ ఈసారి డానియల్ వెటోరీ కొత్త కోచ్ ఆధ్వర్యంలో మంచి టీంని అయితే, కొత్త ప్లేయర్స్ని, చాలా డిఫరెంట్ ప్లేయర్స్ని అయితే కొన్నారు. సో వీడియో చూసే ముందు అయితే ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కొన్న ప్లేయర్స్లో ఎవరిని టీంలో తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈసారి కొన్న ప్లేయర్స్లో ప్యాట్ కమిన్స్కి అయితే పక్కా ప్లేస్ వస్తుంది. ఎందుకంటే అతడు చాలా డిఫరెంట్ బౌలింగ్ వేస్తాడు అండ్ లైన్ అండ్ లెంత్ అండ్ పేస్ కూడా మారుస్తాడు. సో ఇతడు పక్కా ఒక మ్యాచ్ విన్నర్, ఇతడికి ఛాన్స్ వస్తుంది. అండ్ ఇంకొక ప్లేయర్ వనిందు అవసరంగా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో స్టార్టింగ్లో ప్లేస్ చాలా కష్టమే, కానీ ఖచ్చితంగా ఇతనికి ఛాన్స్ ఇవ్వక తప్పదు. ఇతడు కూడా మ్యాచ్ విన్నరే. అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్. సో మీకు తెలుసు ఇతడికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఇస్తారు. ఇతను కూడా చాలా ఎక్కువ డబ్బు పెట్టే కొన్నారు. అండ్ ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్. సో ఇతడైతే మంచి బౌలర్. సో వీళ్ళందరికీ లోకల్ ప్లేయర్ కేటగిరీలో ఇతనికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఉమ్రాన్ మాలిక్ స్టార్టింగ్లో ఫెయిల్ అయినట్లయితే. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ కూడా T20లో చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్ వేస్తాడు. సో వీళ్ళంతా కూడా ఒక మ్యాచ్ విన్నింగ్స్ స్ట్రెంత్ ఉన్న ప్లేయర్స్ని అయితే, చాలా డిఫరెంట్ ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఈవెన్ హాంకాంగ్ సంబంధించిన ప్లేయర్ జాతవేద్ సుబ్రహ్మణ్యం. సో ఇతడు లోకల్ ప్లేయర్ కేటగిరీలోనే ఆడతాడు, ఒక మిస్టరీ స్పిన్నర్. ఇతన్ని తీసుకుంటే లోకల్ ప్లేయర్ కేటగిరీలో ఒక మిస్టరీ స్పిన్నర్ని తీసుకున్నట్టు కూడా ఉంటుంది. సో చాలా సర్ప్రైజెస్ ఉండే అవకాశం ఉంది ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్లో. చాలా డిఫరెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్రతి బౌలింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాటింగ్ ఆప్షన్స్ పుష్కలంగా ఉన్నాయి. సో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఇందులో, ఖచ్చితంగా ఎవరి ఆట కోసం మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి.